మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే ఇండియా షాపింగ్కి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. చాలామంది చూశారు. చాలా చాలా థ్యాంక్స్. ఏంటంటే ఇది చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ మాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రొంబ రొంబ థ్యాంక్స్, రొంబ రొంబ నండ్రి. మీ అందరికీ వదనాలు. సో ఈ వేళ ఏంటంటే జ్యువెలరీ హాల్. జ్యువెలరీ అంటే బంగారం డైమండ్లు కాదండి, పిచ్చి కూడా ఉన్నాయి. ఆ బంగారం చూసుకోకూడదు కదా. అయితే చూద్దామా మరి ఇవాళ జ్యువెలరీ, నా జ్యువెలరీ కలెక్షన్ ఇది. ఓకే, నాకు చాలా చాలా నేను చెప్పాను కదా, నాకు నెక్ పీసెస్ అంటే చాలా ఇష్టం. నేను చీర కొనుక్కున్నప్పుడే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోతాను అనమాట, దీనికి ఏది నెక్ పీస్ బాగుంటుంది అనేది. అంటే మన డెడికేషన్ అలాంటిది. ఇప్పుడు చూసారు, నేను ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నాను. ఎందుకో తెలుసా? అది వేసుకొని మీకు చూపించాలి. సీ ద డెడికేషన్. ఇలా వేసుకొని చూపించాను అనుకోండి, ఈ ప్లెయిన్ డ్రెస్ మీద బాగా కనపడుతుంది. అవునా కదా? మరి నా డెడికేషన్కి ఒక లైక్ వేసుకోవాలి మరి మీరందరూ. ఓకేనా? చూద్దాం. సో నా బాక్స్, ఇది నా బాక్స్. ఓకే, ఇది చూడండి, ఇది ఫుల్ బాక్స్ అన్నమాట. ఇందులో ఎన్ని ఉన్నాయంటే, ఇలాంటి ర్యాక్స్ 6 ర్యాక్స్ ఉన్నాయి. 6 ర్యాక్స్ కాకుండా నా దగ్గర ఇది ఒక బాక్స్ అన్నమాట. ఎలా అంటే ఇది దీనికి ఏంటంటే చెవులీలు పెట్టుకుంటాను అందులో, జస్ట్ ఓన్లీ ఫర్ ఇయర్ రింగ్స్ ఇలాగా. సో అవి నాకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇది రియల్ గ్లాస్, ఇలా ఉంటాయి, ఇలా పెట్టుకుంటాను. సో ఇవన్నీ మీకు చూపిస్తా. అంటే అరేంజ్ చేస్తూ కూడా ఉన్నా కదా, పనిలో పని ఒక వీడియో తీస్తే పని అయిపోతుంది అని. యాక్చువల్లీ ఏంటంటే డిమాండ్ బై పీపుల్. సో ఫస్ట్ నెక్లెస్ ఏంటంటే ఇది, నాకు ఇది చాలా నచ్చింది. పింక్ వింటేజ్. ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ సూపర్ నడుస్తుందండి బాబు, చాలా అంటే చాలా. సో ఇది ఒక వింటేజ్ కలెక్షన్. నాకు దీని మీద బుట్టలు కూడా వచ్చినాయి. ఎక్కడ పెట్టాను? దీని మీద బుట్టలు కూడా ఉన్నాయి. దీంతోనే వచ్చింది. ఇది బాగుంది కదా. నాకు వింటేజ్ కలెక్షన్ అంటే ఇన్ జనరల్గా కూడా నాకు చాలా ఇష్టం. మీకు అర్థమే ఉంటుంది, నాకు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ టైప్ ఇష్టమని. సో ఇదొక సెట్ ఇన్ జనరల్గా. ఇంకా ఏం సెట్లు ఉన్నాయంటే మన దగ్గర ఇదొకటి. ఇది మీకు ఆల్రెడీ చాలా ఫోటోగ్రాఫ్లు చూసుంటారు. దిస్ ఈజ్ ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్. నాకు ఇది అంటే చాలా చాలా ఇష్టము, చాలా స్పెషల్ నాకు ఇది. నేను ఫస్ట్ టైం ఎర్న్ చేసినప్పుడు కొనుక్కున్నాను, నేను నాకు నేనే కొనుక్కున్నాను. ఇది రియల్ సిల్వర్. ఇది బాగానే పట్టింది, గట్టిగానే పడింది డబ్బులు దీనికి, కానీ నాకు గుర్తులేదు ఎంత పడింది. దీనికి చెవులీలు చాలా చిన్నవి ఉండేమాట. సో నేను దాని మీదకి సిల్వర్ బుట్టలు నేను కొంచెం పెద్దవి మళ్ళీ వేరేగా తర్వాత మళ్ళీ కొనుక్కున్నాను నేను. ఇట్లా నాకు ఇది చాలా స్పెషల్ ఇది. అండ్ సిల్వర్ సెట్ అనేది చాలా కంపల్సరీ మనకి, ఎందుకంటే సిల్వర్ బార్డర్స్ ఉన్న శారీస్కి గోల్డ్ వేసుకుంటే బాగోదు. సో దేనికదే, మనం చీరకి అంత ఖర్చు పెడతాం కదా. సో నెక్లెస్కి కొంచెం ఖర్చు పెట్టడం తప్పేం లేదు. అండ్ సో నాకు ఇది చాలా ప్రత్యేకం కూడా నాకు ఇది. అండ్ తర్వాత ఇంకేమున్నాయంటే చాలానే ఉన్నాయి. ఇదొకటి, ఇది ఒక అక్క ఇచ్చారు. సారీ టైం అయిపోతుంది. ఇది ఒక అక్క ఇచ్చారు, నాకు చూడగా నచ్చింది, కానీ వేసుకుంటే మాత్రం కొంచెం మరీ ఇది కొంచెం డామినేటింగ్ అనిపించింది. కానీ ఇది బాగానే ఉంటుంది. ఇట్లా కానీ ఇది కొంచెం డామినేటింగ్ అనిపిస్తూ ఉంది. కానీ ఇది మాత్రం షైన్ కానీ ఇవన్నీ కానీ చాలా బాగుంది. దీని మీద చెవులీలు కూడా ఉన్నాయి, సేమ్ ఇట్లాగే వస్తుంది అన్నమాట. సో ఇదొకటి నలుపూసల్లోకి. ఇది నాది కాదులేండి, అక్క ఇచ్చారు ఇంకొకరు. ఇది మాత్రం ఒక మదర్ ఇచ్చారు నాకు. ఇది గోల్డ్ శారీస్ మీకు చాలా బాగుంటుంది. ఇది లుక్ చూడండి ఎంత బాగుందో. ఏదో దేవుడు, లక్ష్మీదేవి అనుకుంటా ఇది, కానీ ఎక్కువ పెట్టింది లేదు ఎక్కడికి. కొత్తది అది యాక్చువల్లీ ఇది మాట. ఇదొకటి అంటే చూపిస్తున్నాను అన్నీ.
నాకు ఈ బీడ్స్ ఇక్కడ బీడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మామూలుగా బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ కూడా నాకు చాలా ఇష్టము. ఇవి మాత్రం పిల్లల కోసం కొంటా ఉంటాను, ఇలాంటి బీడ్స్. చోకరు బాగుంది కదా. యా, నాకు నెలకు ఇంత ఇంత డబ్బులు పెట్టుకుని ఇలా ఏదో ఒకటి కొంటూ ఉంటాను. మాకు బాగానే ఫంక్షన్స్ గట్రా ఉంటుంటాయి. ముగ్గురం కదా మేము. సో ముగ్గురికి 3 వెళ్ళినప్పుడల్లా ముగ్గురికి 3 కావాలి కదా, అలా అన్నమాట. ఇది చూడండి, పర్పుల్ బీడ్స్. ఇవి అంత తెలియట్లేదు కానీ ఇది ప్లెయిన్ శారీస్కి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇలా ఓకేనా. దీని మీద చెవులు లేవు. వీ కెన్ జస్ట్ మ్యాచ్అప్ విత్ ఎనీథింగ్, ఎనీ గోల్డ్తో ఇలా మనం మ్యాచ్అప్ చేసేయచ్చు. ఇదొకటి. అంటే లేని బీడ్స్ అంటే ఏమి లేవు, మోస్ట్లీ అన్నీ ఉంటాయి. అండ్ ఇదేమో రియల్ దీని ఏమంటారు, ఎమరాల్డ్స్. ఇవి రియల్. దీన్ని ఏదైనా చేద్దామా అనుకుంటా ఉన్నాను కానీ ఏమో ఇప్పుడేం కుదరట్లేదు. వెరీ రేర్గా వేసుకుంటాను, కిడ్స్కి వేస్తున్నాను. ఇదొకటి. ఇది కొంచెం లాంగ్గా అయ్యేటట్టుంది వీడియో, నన్ను భరించాలి మరి మీరందరూ. అండ్ తర్వాత ఇది మనీషా ఇచ్చింది. నాకు ఇచ్చినవి అవి కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇది కైండ్ ఆఫ్ గట్టుపూసల టైపు, ఇలాగా చౌక టైప్ అన్నమాట. తెలంగాణ వాళ్ళు ఎక్కువ వేస్తారు ఇవి. ఇదొకటి. ఇవన్నీ నేను ఫోటో తీస్తాను మీ అందరికీ. ఇంకా నేను ఇంకా ఎక్కువ వెతకక్కర్లేదు. ఇక్కడ ఇలా వచ్చేస్తే అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. నాకు నేను అన్నీ ఒక దిక్కునే పెట్టుకుంటాను. నాకు కొన్ని చీరల పైన, కొన్ని కింద. ఇది మాట బాగుంది కదా. దీని ఏదో అంటారబ్బా, మర్చిపోయాను. ఏదో అంటారు. ఇవి స్టోన్స్ బాగా మెరుస్తాయి ఇలాగా. ఇది నాకు ఫేవరెట్, కానీ ఇది అన్ని డ్రెస్సులకి మ్యాచ్ అవ్వదు. పిల్లలకి మాత్రం బాగా మ్యాచ్ అవుతుంది. ఇది బాంబే టైపు. ఇది చోకర్ కుందన్స్ అన్నమాట. ఇది ముంబై సైడ్ చాలా చాలా స్టైల్. ఇది చాలా కంపల్సరీ వేసుకుంటారు వాళ్ళన్నీ. నాకు కూడా చాలా ఇష్టం. ముంబై స్టైల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము జనరల్గా. ఇవేమో లాంగ్ ఫ్రాక్స్కి, సండే చర్చ్కి అప్పుడప్పుడు వేసుకుంటాను. ఇది కూడా వేసుకుంటాను. నువ్వు వేసుకుంటావా అంటే వేసుకుంటా. ఒకసారి కొంటే పాడవ్వండి ఇక్కడ చక్కగా. అదొకటి ఏంటంటే మెయింటైన్ చేసుకుంటే పాడవు. నాకు ఏమన్నా లో అనిపిస్తే నేను ఏం చేస్తాను ఇంకా, అలా వెళ్ళి చీరలు కాడ కూర్చుంటా. చీరలు నగలు చూసుకుంటా మాట. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి, ఎవరికి చాలా ఆనందం అంతే కదా. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఇంకా ఇది మాత్రం నా ఫేవరెట్, నాకు చాలా నచ్చింది. ఇది నేను చాలా ప్రత్యేకంగా కొనుక్కున్నాను. నేను ఇది పెద్దగా పెట్టింది లేదు, జస్ట్ ఒకసారి బర్త్డేకి పెట్టుకున్నాను అంతే. ఐ రియలీ లవ్ ఇట్. ఇది $140 పట్టింది. ఇక్కడే వాణి కలెక్షన్స్, వాణి జ్యువెలరీ. ఇంకా నాకు చాలా చాలా ఇష్టమైంది ఇది. ఐ లవ్ ఇట్. నాకు వింటేజ్ కలెక్షన్స్ అంటే జనరల్గానే చాలా ఇష్టము. ఏం చేస్తామండి, చెప్పింది కదా, ఒక్కొక్కరికి ఎవరికి చాలా, ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఇది చూడండి, ఇది మధ్య వాణి కనబడుతుంది. ఈ మధ్య ఇది ఒకటి, ఇది పాప ఫంక్షన్ కొన్నాను నేను. ఇది ఈ మధ్య పిచ్చి జ్యువెలరీలు కూడా బాగానే రేట్లు ఎక్కువ ఉంటున్నాయండి అసలు. ఇది బాగానే పడింది అసలు నాకు. అసలు ఇది 12,000 ఎంత పడింది ఇది. కానీ నిండుగా ఎంత బాగుంటుందో కదా, ఎంత లుక్ వచ్చేసింది. యా, అట్లా ఇదొక సెట్. అండ్ మై ఫేవరెట్ చాలా ఇష్టంగా కొనుక్కున్నది ఏంటంటే, నా పెళ్ళప్పుడుది. ఇది నా పెళ్ళప్పుడు కాగ్రాలో ఇది నాకు
చాలా ఇష్టము. ఇన్నాళ్ళు మా చెల్లి దగ్గర ఉండిపోయింది. చూడండి అస్సలు తగ్గలేదు. 19 ఇయర్స్ దీనికి. చూసారా, ఐ రియలీ లవ్ ఇట్ అండి. అసలు నాకు ఎంత ఇష్టమో. దీని చెవులు కూడా ఉన్నాయి. ఎక్కడ పెట్టాను? ఇది నా పిల్లప్పుడు ఇదే ఫ్యాషన్ అన్నమాట. అప్పుడు జస్ట్ స్టార్టెడ్ ఆ ఫ్యాషను. సో అప్పుడు నేను నా ఎల్లో గాగ్రా ఏమో ఎల్లో అండ్ సంపింగ్ టైపు, దాని మీదకి ఇది ఎంత లుక్ ఉండిందో అసలు. ఇది నాకు చాలా స్పెషల్. ఇది చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఇది నాకు అప్పట్లో ఇది చాలా ఎక్కువ డబ్బులు పడింది. ఇది యాక్చువల్లీ చూడండి, ఇది సరిగ్గా మెయింటైన్ అవ్వగలాగా మంచిగా పెట్టుకెలా ఉండిపోయింది, కానీ నేనైతే బాగానే పెడతాను. ఇలా లుక్ ఎట్ దాట్. యా, ఐ లవ్ ఇట్. తర్వాత ఇదైతే మీరు చాలా అట్లా చూస్తారు. నాకు చాలా ఇష్టమైంది ఇది. దిస్ ఈజ్ గివెన్ బై వన్ ఆఫ్ ద మామ్. ఒక మామ్ ఇచ్చారు నాకు. ఐ జస్ట్ లవ్ ఇట్. ఇది దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. అసలు బ్రౌన్ శారీస్ అయినా, వైట్ శారీస్ అయినా, ఏ శారీస్ అయినా సరే. దీని మీద చెవులు కూడా హైలైట్. చాలాసార్లు చూసి ఉంటారు మీరు. నేను చాలా ఎక్కువ వేసేసుకుంటాను, ఎందుకంటే ఏమో తెలియదు, ప్రతిసారి చెయ్యి దీని మీదకి వెళ్ళిపోతుంది ఎందుకో. అండ్ ఇది ఒకలాంటి మ్యాంగో హారం. ఇది కొని 10 సంవత్సరాలండి. ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ దీనికి. నో మోర్ దెన్ 2000. ఎస్, 10 ఇయర్స్. 15లో కొన్నాను. సీ దాట్. దిస్ నాకు చాలా ఇష్టం. ఇది అసలు ఎవరికి ఇవ్వబుద్ధి అవ్వదేంటో. ఇంకేమున్నాయంటే మరి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మరి గోల్డ్ అయిపోయింది, సిల్వర్ అయిపోయింది, పూసలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది డైమండ్ రియల్ డైమండ్ కాదులేండి. నేను కొనుక్కుంటే పెద్దదే కొనుక్కుంటాను, చిన్నది కొనుక్కోనని చెప్పాను మా ఆయనకి. సో నేను ఎందుకు కొనట్లేదు. కొంటే ఒకసారి కొంటాను పెద్దది. నాకేమి చిన్న నచ్చవు అసలు. అది పెద్ద ప్రాబ్లం నాకు. అని అలాగే నేనేమి ఇబ్బంది పెట్టను కదా, వేసుకుంటున్నాను కదా, నేనేమి ఇబ్బంది పెట్టను మా ఆయన్ని. ఇదైతే మొత్తం సెట్ మాట. ఇది మొత్తం సెట్ మాట. ఇది విత్ బ్యాంగిల్స్. ఇది ఇలా వస్తుందా, ఇలా వస్తుంది ఇలాగా. దీని తర్వాత ఇది ఇలా వస్తుందా. యా. అండ్ దీనికి చెవిలీలు ఎక్కడున్నాయి ఇట్లా ఉంటాయి అన్నమాట. కమ్మలు చాలా బాగుంటాయి. దీని మీదకి గాజులు అన్నీ ఉండాలి కదా, ఉంటాయి ఇలా మాట. ఇది ఒక సెట్. ఇవి సెట్లు అండి. ఇప్పుడేమో ఇంకొకటి చూపిస్తాను. ఇవి ఇయర్స్ టుగెదర్ కలెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ ఒకసారి కొన్నాయి కాదు. నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా అని ఇంకా కొనుక్కుంటుంటారు. ఇదొక్క టైపు. ఇది మల్టీ కలర్ బాగుంది కదా. దీన్ని ఇలా పెద్ద పైకి వేసుకోవచ్చు, కిందకి వేసుకోవచ్చు. దీని మీ చెవులు కూడా బాగుంటాయి. సో ప్రస్తుతానికైతే ఈ రెండే కొత్తవి. నేను ఇంకేం కొనలేదు. నేనే కొంటూనే ఉంటాం కదా అని దీని మీదకి. అండ్ ఇంకోటి చూపించాలి. ఇలాంటి చిన్న చాలా గిఫ్ట్లు వచ్చినాయి పిల్లలకి, నాకు కాదు. ఇది ఒక టైప్ ఆఫ్ది. ఇలా చోకర్ లాగా అన్నమాట. ఇవి సింపుల్గా చాలా బాగుంటాయి. ఇంకా ఇది చాలా స్పెషల్. ఇది రియల్ ఒరిజినల్ పర్ల్స్. ఇవి చాలా ఇష్టం. ఇది కూడా బాగుంది కదా.
యా. సో ఇది రియల్, ఈ మంచి ఒరిజినల్ ఇవి. సో ఇది చాలా రేర్గా పెట్టుకుంటాను నేను. ఐ లవ్ ఇట్. దీనికి స్టోరీ ఏంటంటే, సఖి పుట్టినప్పుడు 2009లో మా ఆయన గారికి గోల్డ్ కొనడం రాదు. సో ఏదో ఒకటి ఇవ్వాలి కదా అన్నట్టు నాకు ఇది తెచ్చిచ్చాడు. సఖి పుట్టినప్పుడు అట్లా మోస్ట్లీ గిఫ్ట్లన్నీ ఇవన్నీ గివెన్ బై మై హస్బెండ్ ఇవన్నీ మోస్ట్లీ. అండ్ ఇదొక వడ్డానం, పెద్దగా వాడములేండి, మనం ఉన్న పొట్టకి ఈ పొట్ట సైజుకి నాకేం వాడాలనిపించదు. సో ఇదండి, బాగున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే చెప్పండి. ఇంకా ఇయర్ రింగ్స్ వద్దాం ఇప్పుడు. ఇయర్ రింగ్స్ ఇప్పుడు కొనుక్కున్నాయన్నమాట ఇవి. ఇది ఇయర్ రింగ్స్. ఇదొకటి, ఇది ఆ తమిళ్ ప్రొజెక్ట్ కదా దాని మీదకి మాట, తంజావూరు టెంపుల్ వెళ్ళినప్పుడు. బాగుంది కదా. యా. అండ్ ఇదొకటి, నాకు ఇది చాలా చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇలా పెట్టి చూపిస్తాను. నాకు చాలా నచ్చింది. ఇది 1000 రూపీస్ అంత పడినట్టుంది. ఉంది కదా. యా. నా కలెక్షన్ చూసి మీకు ఎట్లా నచ్చిందో లేదో చెప్పాలి, ఓకేనా. దిస్ ఈజ్ గివెన్ బై చారు. చారు, థ్యాంక్ యూ చారు. అండ్ ఇది వినాయక్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఇది, చాలా చాలా అంటే చాలా లైట్ వెయిట్. అసలు పెట్టుకుంటే మాత్రం చాలా, అసలు ఇది పెట్టినట్టే ఉండదు. జనరల్గా అన్నీ చాలా హెవీ వెయిట్ ఉంటాయి. ఇది నాకు బుట్టలు లేనప్పుడు ఇది కొనుక్కున్నాను, కానీ గోల్డ్ బుట్టలు. నా బుట్టలు చూసారు కదా ఎంత పెద్ద పెద్దయో. గోల్డ్ తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. మోస్ట్లీ ఒకటే సెట్ ఉంటుంది. సో అది నేను చాలా ఎక్కువ వాడేదాన్ని దీన్ని నేను. ఇంకా నల్ల పూసలు అయితే ఇది నేను పెళ్ళికి కొనుక్కున్నమాట నేను. నాకు ఇది అస్సలు, దీని కింద ఒకటి బ్రేక్ అయిపోయింది ఇక్కడిది, కానీ నాకు ఇది చాలా చాలా ఫేవరెట్ అసలు. ఇంకా ఇదొక చూడండి. నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అనుకోండి, అందుకంటే అయ్యో ఓకే ఏమైనా హెల్త్ బాగాలేదా తయారైతే అడుగుతారు. ఎందుకంటే నన్ను అందరూ పెద్ద పెద్ద చెవులు చూసి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అన్నమాట. నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అనుకోండి, నాకు ఏదో తలనొప్పో లేకపోతే జ్వరం ఉందో అనుకుంటాను అనమాట. అదే లేదు బాగానే ఉన్నాను అంటాను. సో ఇలా అన్నమాట. ఇవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి జనరల్గా. ఒక డైమండ్ ఒకటి ఉంటుంది, లేకపోతే ఇది, ఈ రెండే పెట్టుకుంటాను ఇంట్లో అయితే నేను. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఈ ఫేస్తో అసలు వెళ్ళను. నాకు పెద్దగా ఉండాలి, చాలా ఇష్టము పెద్దగా పెట్టుకోవడం అనేది. అది నాకు బొంబాయి నుంచి అలవాటు అయిపోయింది నాకు అలాగా. వందా. ఇంకా ఇంకేం చెయ్యాలి, ఇంకేం చూపించాలి. ఇంకా చూడండి, ఇది వాళ్ళ బట్టలు తీసుకుంది వందా. ఇలాగమాట. ఇది చూడండి. ఈ కొంచెం గిఫ్ట్లు కూడా వస్తాయి మనకి. యా, కొన్ని మనకి గిఫ్ట్లు కూడా వస్తాయి. ఇంకా కొన్ని మనం కొనుక్కుంటాము. అలా ఉంటాయి అన్నమాట. కూడా నాకు చాలా చాలా ఫేవరెట్. ఎంత బాగుంది కదా. ఈ భలే మ్యాచ్ అయిపోతుంది దేని మీదకైనా సరే. ఇలాగా ఇప్పుడు ఇంకేముంటుందంటే, ఇవి మాత్రం గిఫ్ట్స్ వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఇంకా పెట్టలేదు బట్ అసలు ఒకసారి పెడితే ఈ వేరే వాళ్ళ గిఫ్ట్లను కూడా పనికిరావు. ఇలాంటి మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఇవ్వడానికి నేను ఒక్కోసారి దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఇది గిఫ్ట్ వచ్చింది. బాగుంది కదా. ఎవరైనా సడన్గా వస్తే వడ్డీ చెల్లితో పంపకుండా
ఎప్పుడు కొన్ని నగలు కొన్ని చీరలు అలా పెట్టుకుంటారు అనమాట. సో ఎవరిని ఒకటి చీరలు పంపకుండా దూరంగా దూరంగా వచ్చిన వాళ్ళకి మీరు కూడా రండి, మీకు కూడా చేపెడతా. ఓకేనా? ఎప్పుడైనా సరే మా సబ్స్క్రైబర్లకి ఇలా ఫ్రీ అవేలు ఫ్రీ గివ్ అవేలు అవన్నీ ఉంటాయి, నేను కూడా చేస్తాను. తర్వాత ప్రస్తుతానికి అయితే 140 ఉన్నాము. కొంచెం పెంచండి. మీకు చెప్పిన వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా ఇలాంటి బ్యాంగిల్స్ కూడా బాగానే ఉంటాయి. ఇది నేను వేరే వాళ్ళకి హెల్ప్ కూడా కొన్ని వేస్తుంటాను సమ్టైమ్స్. నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి అవసరం ఉన్నా లేకపోతే కూడా కొంటాను నేను. యాక్చువల్లీ అది పెద్ద ప్రాబ్లం. నాకు ఎలా ఉంటుందంటే చిన్న వెండర్స్కి చిన్న బిజినెస్ లేడీస్కి సపోర్ట్ చేయాలని సరే ఒక $100 ఏమవుతుంది అంటే నేను కొంటాను అనమాట. అలాగే చాలానే కొంటాను నేను. మీరు అంటే కొంటాను, అవి రీసైకిల్ కూడా అవుతాయి, ఎవరో ఒకరికి వెళ్తాయి, అవి నా దగ్గర ఎందుకు. సో ఎంకరేజింగ్ సమ్వన్ ఈజ్ రియలీ గుడ్ కదా, అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇంకేమైందంటే గాజులు నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అంత గాజుల పర్సన్ ఏం కాదు నేను కొద్దిగా గాజులు ఏమి వేసుకోను, కాకపోతే ఉండాలి కదా అని ఉంటాయి. ఇలాగా ఇవ్వండి నా కలెక్షన్స్. మీకు నచ్చితే గాజులు అన్నమాట. గాజులు అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు నేను. మర్చిపోయి చెప్పడం, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. నేను దీన్ని ఎట్లా వాడతా అంటే అట్లా వాడతాను. ఈ వింటేజ్ కలెక్షన్స్ అని ఇప్పుడు వస్తున్నాయి కదండి, నేను దీన్ని నా చిన్నప్పుడు తెగ వాడేదాన్ని. నేను వీటిని ఇది నేను చిన్నప్పుడు చాలా వాడేదాన్ని అసలు. ఇది ఇప్పుడు అందరూ ఇప్పుడు వింటేజ్ అంటున్నారు. నేను చాలా సింపుల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికి నేను ఇది ఒక్కడే పెట్టుకుని వెళ్ళిపోతాను అనమాట. నాకు ఈ చేత కూడా చాలా ఇష్టం. అంటే ఇది ఒక మంగళసూత్రం చేత కదా, దీని ఏమంటారు అడగండి. నాకు ఇది చాలా ఫేవరెట్. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ఇందులో బంగారం చేయించేసుకుందాం అనుకున్నాను కానీ చేయించుకోలేదు. ఇది చూడండి, ఇది మన సూత్రాలు ఉంటాయి కదా, సూత్రాలు వేసుకుంటాం కదా, ఆ మోడల్ అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టము. ఇందులో నాకు ఇది నచ్చినంతగా ఇంకేది నచ్చలేదు. నేను చాలానే చూసాను కొనడానికి. అక్కడ చెన్నైలో అయితే వింటేజ్ కలెక్షన్ ఇంకా సూపర్ ఉంది, వైట్ డైమండ్స్ అట్లా. కానీ నాకు ఆల్రెడీ వైట్ డైమండ్స్ ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. ఇలాగా నాకు ఇది మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇన్నాట్లో మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే అన్ని ఫేవరెటే, కానీ ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట నాకు ప్రతి చిన్న ఆటలకి. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి క్యూట్గా, కానీ నేను బొట్లు పెట్టేస్తూ ఉంటాను. దిస్ ఇస్ మోస్ట్ ఫేవరెట్. అండ్ దిస్ ఈజ్ చోకర్. ఈ చోకర్లన్నీ మా వాళ్ళే పిల్లలు పెట్టుకుంటారు. చోకర్స్ నాకు ఎదుగు సెట్ కావు, మ్యాచ్ అయిపోయింది ఇలా అన్నమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా? మరి డెడికేషన్కి మీరు ఒక లైక్ వేసుకోవాలి. ఇంకా ఏమేమి వీడియోలు చేయాలో చెప్తూ ఉండాలి. ఈ ఛానల్ మెయిన్లీ ఫర్ లేడీస్, dedicated by moms, dedicated to moms, not dedicated to the beautiful moms, the working moms, stay home moms, just mom. ఎందుకంటే you are everything and we are the queens, మనకు మనమే క్వీన్లు కదా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.